హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఒక అమ్మాయి అంటే సెక్షువల్ లైఫ్ ఏ ఏజ్లో స్టార్ట్ చేయాలండి? అంటే ఐడియల్ ఏజ్ సెక్షువల్ లైఫ్ ఎంతసేపు చేస్తే స్త్రీ సుఖపడుతుంది అనేది ఏమన్నా ఉంటుందా? ఇది అంటే ఐ మీన్ ఆర్గాజంకి వస్తుంది అనేది ఏమన్నా ఉంటుందా? అందరికి డిఫరెంట్ అండి. సో మీరు లేడీసే కదా మేడం, మీతో చెప్పుకోవడానికి సిగ్గుపడతారా లేదంటే ఓపెన్గా చెప్తారా? ఇది భర్తలో కోరికలు ఉంటాయి, భార్య సహకరించదు. హస్బెండ్ తో కలవడం అన్న దాని గురించి చాలా అపోహలు పెట్టేసుకుని సో నిజంగా స్త్రీలకి ఇలాంటి సమస్యలైన స్త్రీలకు తెలుసా మ్యామ్? చాలా మందికి మీరు చెప్పినట్టుగా తెలియదండి. సో దీనివల్ల సంసారాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి. ఇట్లా భర్తతో కలవడం అనేది కూడా తప్పు అనుకునే టైప్ ఆఫ్ పీపుల్ కూడా కొంతమంది ఉన్నారు, ఇంకా ఉన్నారు. పురుషుల కంటే వయాగ్రా ఇలాంటివన్నీ ఉంటాయి. సో అట్లా ఉమెన్ కూడా ఈ ఇంట్రెస్ట్ వాళ్ళకి కూడా కలగడానికి, సాటిస్ఫై అవ్వడానికి మన టాబ్లెట్స్ ఉంటాయా? కొన్ని యాక్చువల్లీ అంటే స్త్రీలలో లిబిడోని పెంచడానికి ఏమన్నా మార్గాలు ఉంటాయమ్మా? మీరు యాక్చువల్లీ నమ్ముతారో నమ్మరో, కొంతమంది అయితే పెళ్ళయి 6, 7, 8 ఇయర్స్ అయ్యాక కూడా ఈ ఎస్టీడీస్, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి పురుషుల వల్ల స్త్రీలకు వస్తాయా, స్త్రీల వల్ల పురుషులకు వస్తాయా? ఇది ఎవరి వల్లైనా ఎవరికన్నా రావచ్చండి. అంటే వెజినల్ స్మెల్ చాలా మంది ఫీల్ అవుతుంటారు, లేదు స్మెల్ వస్తుంది, కలవకూడదు, ఇది తేడా వస్తుంది, ఇలాంటి ఒక భయం ఉంటుంది. ఇది ఎట్లా మనం పోగొట్టడం వల్ల? కానీ చాలా మంది అంటే ఈ వీటిలో ఏమైనా కొత్తగా ఆధునిక మార్పులు వచ్చినాయి మేడం? ఇంతేనా? ఇప్పటికీ కాండోమేనా ఇంకేమన్నా? ఇందులో కొత్తగా ఏమొచ్చింది అంటే ఫీమేల్ కాండోమ్. ఇవాళ నేను తీసుకోబోతున్న టాపిక్ చాలా రేర్, అలాగే కొంత మీకు ఆశ్చర్యాన్ని కూడా కలిగించే టాపిక్ ఇది. ఇంతవరకు ఎవరు చేసి ఉండరు బహుశా. అంత సమగ్రంగా చర్చించబోతున్నాం ఈ టాపిక్ని. అది స్త్రీల లైంగిక ఆరోగ్యం. చాలామంది అనుకుంటారు స్త్రీలకు లైంగిక సమస్యలు ఉంటాయా, వాళ్ళకి ఏం అవసరం? నేను మొన్న ఒక ఆండ్రాలజిస్ట్తో మాట్లాడినప్పుడు ఆయన అంటున్నాడు, అసలు స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఉంటాయని కూడా ఎవరికి తెలియదండి. ఈ లైంగిక ఆరోగ్య సమస్యలు వాళ్ళకి చికిత్సలు కానీ, వాళ్ళకి ట్యాబ్లెట్లు కానీ అసలు ఏ రోజు కూడా ఏ ఆండ్రాలజిస్ట్ దగ్గరికి ఒక ఉమెన్ వచ్చినట్టుగా లేదు అసలు. సో అంటే వాళ్ళకు లేవా సమస్యలు? నేను అడిగినప్పుడు ఆయన చెప్పాడు చాలా ఉంటాయండి, వాళ్ళకి ఆర్గాజం దగ్గర నుంచి, లిబిడో దగ్గర నుంచి అనేక సమస్యలు ఉంటాయి, కానీ స్త్రీలు బయటికి చెప్పుకోరు. ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్పుకోరు, భర్తకి చెప్పుకోరు, పార్ట్నర్కి చెప్పుకోరు. ఎవరు చెప్పుకోకపోవడం వల్ల ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తుంటారు. వాళ్ళు లోపల కుమిలిపోతుంటారు. ఇప్పుడు సమయం వచ్చింది, మనం ఎట్లాగైతే లైంగిక సమస్యల గురించి చర్చిస్తున్నామో అట్లాగే స్త్రీల లైంగిక సమస్యలు కూడా చర్చించాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు మనం ఇంకా సిగ్గుపడుతూ ఆరోగ్యాన్ని అంటే అనారోగ్యాన్ని దాచుకొని కుటుంబ ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాం. అలాగే ప్రపంచ ఆరోగ్యానికి కూడా కారణం స్త్రీ ఆరోగ్యం. స్త్రీ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, ప్రపంచం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ఇవాళ స్త్రీల లైంగిక సమస్యలు, గర్భనిరోధక పద్ధతులు, ఇలాంటి విషయాలను, వాళ్ళ ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడాలి అనే దాని మీద ఇవాళ చర్చించబోతున్నాం. డాక్టర్ బోనం శ్రీహారిక గారు ఇవాళ మనతో ఉన్నారు. తను సుప్రసిద్ధ గైనకాలజిస్ట్, అలాగే తను లేజర్ లాప్రోస్కోపిక్ సర్జన్. సో తను అడిగి మరి స్త్రీల సమస్యలు ఎలా ఉంటాయి, వాళ్ళు అసలు మనసు విప్పి చెప్తారా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మేడం, ఎలా ఉన్నారు? సూపర్ అంటే. సో నేను ఎత్తుకున్న టాపిక్ కొంచెం గంభీరమైంది, కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు, కానీ మ్యామ్ ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చిందండి. ఎందుకంటే నేను పర్సనల్గా ఏమనుకుంటా అంటే స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా లైంగిక ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకపోవడం వల్ల అనారోగ్యంతో భర్తకు అనారోగ్యం కావచ్చు, ఇంకా ఎన్నో దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి, మీకు తెలుసు. సో నిజంగా స్త్రీలకి ఇలాంటి సమస్యలైన స్త్రీలకు తెలుసా మ్యామ్? చాలా మందికి మీరు చెప్పినట్టుగా తెలియదండి. లిబిడో అంటే
సెక్షువల్ డిజైర్ అంటే Yes. హస్బెండ్తో పార్ట్నర్తో కలవాలని కోరిక లేకపోవడంని లాస్ ఆఫ్ లిబిడో అంటారు. ఓకే. అంటే భర్తతో కలవాలని అనిపించకపోవడం. దీనికి అవును. రీజన్స్ అనేకమైన రీజన్స్ ఉన్నాయి. కానీ చాలా మంది బయటకు చెప్తే ఏమనుకుంటారు అని ఎవరికి ఫస్ట్ హస్బెండ్కే చెప్పరు. తర్వాత ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కమ్యూనికేట్ చేయరు. అవును. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా వాళ్ళు సిగ్గుపడి చెప్పకుండా అట్లానే ఇదే నార్మల్ అనుకుని అలాగే లైఫ్ కొనసాగిస్తూ ఉంటారు. Yes. సో 100 మంది ఉంటే అందులో ఒక్కళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు మా దగ్గరికి రారు. చాలా 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 తక్కువ. మేము అడిగి మీకు ఇదేదైనా ప్రాబ్లం ఉందా అని అడిగితే కానీ చెప్పరు. Hmm. అయితే ఎవరిలో బయటపడుతుంది అంటే కొంతవరకు ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు కలగని కప్పులు ఎవరైతే ఉన్నారో Okay. యాజ్ అ పార్ట్ ఆఫ్ మేము ఇన్ఫర్టైల్ కపుల్ని మేము అప్పుడు అడిగితే అడుగుతున్నప్పుడు ఆ క్వశ్చన్స్లో భాగంగా ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు పిల్లలు కలగట్లేదు ఎందుకు అన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ తరచుగా కలుస్తున్నారా ఏంటి ప్రాబ్లం అన్నప్పుడు అప్పుడప్పుడు బయటపడుతుంది. ఓకే. మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో బయటపడదు. బయటపడదు. ఓకే. సో దీనివల్ల సంసారాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి నిజంగా అంటే భర్తలో కోరికలు ఉంటాయి, భార్య సహకరించదు, అప్పుడు వాడికి కోపం వస్తుంటుంది. ఏంటి అసలు అంటే నిజానికి కోర్టులు కూడా తీర్పిచ్చాయి లైంగిక ఆసక్తి లేని కాపురమే కాదు వాళ్ళు కలిసి ఉండాల్సిన అవసరం లేదు అని. అంటే అందులో సెక్స్ కనుక ఇన్వాల్వ్ కాకపోతే ఇక ఫ్యామిలీ అనే దానికి ఆ కాపురానికి అర్థం లేదు అనేది కోర్టులు కూడా తీర్పులు ఇచ్చిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కుటుంబాలే విచ్ఛిన్నమయ్యే పరిస్థితి. సో దీనికి ఏమన్నా అంటే స్త్రీలలో లిబిడోని పెంచడానికి ఏమన్నా మార్గాలు ఉంటాయమ్మా? మీరు యాక్చువల్లీ నమ్ముతారో నమ్మరో కొంతమంది అయితే పెళ్ళయి 6, 7, 8 years అయ్యాక కూడా హస్బెండ్తో అసలు కలవకుండా నాన్ కన్సమేషన్ ఆఫ్ మ్యారేజ్ అంటారు. ఒక్కసారి కూడా భర్తతో కలవకుండా 6, 7 years తర్వాత అప్పుడు పిల్లలు కావాలనుకున్నప్పుడు అసలు కలవడం అందే జరగలేదు మేడం అని ఇద్దరు మా దగ్గరకు వచ్చి కూర్చుంటారు సీరియస్గా చాలా మంది. దాంట్లో మోస్ట్ కామన్ రీజన్ ఎందుకు అంటే తరచుగా చూసేది విమెన్లో ఆడవాళ్ళలో ఇంకా కమ్యూనిటీ వైజ్ అని కాదు కానీ కొంతమంది వాళ్ళు నమ్మే నమ్మకాలు వాటి ద్వారా ఇట్లా భర్తతో కలవడం అనేది కూడా తప్పు అనుకునే టైప్ ఆఫ్ పీపుల్ కూడా కొంతమంది ఉన్నారు, ఇంకా ఉన్నారు. కొంతమంది ఆ ఫియర్ చిన్నప్పుడు చైల్డ్హుడ్లో ఏదో తెలియని అబ్యూజ్ ఎవరో మిస్బిహేవ్ చేయడం వల్లనో వాళ్ళకి ఆ ట్రామా ఏదైతే అయ్యిందో దానివల్ల ఈ హస్బెండ్తో కలవడం అన్న దాని గురించి చాలా అపోహలు పెట్టేసుకుని అసలు దగ్గరికి వెళ్లకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రయత్నించి భయంతో కలవకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రయత్నించినప్పుడు నొప్పి కలిగి దాని ద్వారా మళ్ళీ తర్వాత కలవకుండా ఉన్న వాళ్ళు, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ మా దగ్గరకు వస్తూ ఉంటారు. తరచుగా చూస్తూ ఉంటాం. ఈ మధ్యన కూడా ఈ కాలంలో కూడా చూస్తూ ఉన్నాం. అండ్ వీళ్ళు కౌన్సిలింగ్ అనింది అండ్ అక్కడి నుంచి వాళ్ళు కలిసేటట్టుగా పాజిటివ్గా కౌన్సిల్ చేయడానికి దానికి చేయాల్సిన టిప్స్ చెప్పి తర్వాత సైకాలజిస్ట్ని ఇన్వాల్వ్ చేసి అదంతా ఒక జర్నీ ఒక 3 to 6 months మినిమం జర్నీ మాకు పడుతుంది. దీనికి టాబ్లెట్స్ ఉండవండి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీంట్లో సైకోసెక్చువల్ కౌన్సిలింగ్ అంటాం. అంటే ఆ మైండ్లో ఉన్న నెగటివ్ ఇంపాక్ట్ ఏంటి, ఆ రీజన్ ఏంటి అనేది కనుక్కోగలిగితే దాన్ని మనం తొలగించగలిగితే తర్వాత కొంతవరకు వాళ్ళు ట్రై చేయగలరు. ఇందులో ట్రీట్ చేయొచ్చు అన్న కండిషన్ ఏంటంటే భర్తతో కలిసినప్పుడు పెయిన్ ఉంటుంది కొంతమందికి, దాన్ని మెడికల్ టర్మ్ లో డిస్పెరోనియా అంటారు. సో ఈ పెయిన్ లో 2 రకాలు ఉంటాయి. సూపర్ఫిషియల్ డిస్పెరోనియా, డీప్ అంటాం మెడికల్ టర్మ్స్ లో. అంటే కలవడం మొదలు పెట్టినప్పుడు ఉన్న పెయిన్, కలుస్తున్నప్పుడు ఉన్న పెయిన్, దీని డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఆ మొదలు పెట్టినప్పుడు ఉన్న పెయిన్ అనేది ఏంటి అంటే లూబ్రికేషన్ అంటారు. అంటే భార్యాభర్తలు కలిసినప్పుడు ఉత్పత్తి అవ్వాల్సిన సెక్రిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్ గా లేకపోతే మొదలు పెట్టినప్పుడు పెయిన్ ఉంటుంది. వీళ్ళకి మనం ఈ జెల్ లాంటివి డిఫరెంట్ ప్రిస్క్రైబ్ చేస్తాం, లూబ్ అంటాం. ఇవి ఇచ్చి దాంతో ట్రై చేయండి అని చెప్తాం. ఎవరికైతే కలిసినప్పుడు డీప్ గా ఉన్నప్పుడు పెయిన్ ఉంది అన్న వాళ్ళకి యూజువల్లీ ఎండోమెట్రియోసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది, మీరు వినే ఉంటారు. గర్భసంచిలో లైనింగ్ వెళ్ళి అండాశయాల్లో గూడు కట్టుకోవడం అలాంటివి. అలా ఉన్న వాళ్ళకి మాత్రం ఆ ఎండోమెట్రియోసిస్ రిమూవ్ చేయడం, వాళ్ళకి లూప్తో పాటు అంటే ఇలా లూబ్రికేషన్ అంటే సెక్రిషన్స్ కోసం ఇచ్చే మెడికేషన్తో పాటు ఎండోమెట్రియోసిస్ కూడా సర్జరీ చేసి అప్పుడప్పుడు రిమూవ్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఆర్గానిక్ కాజ్ అని ఒకటి ఉంటుందండి, నాన్ ఆర్గానిక్ కాజ్ అని ఉంటుంది. ఆర్గానిక్ అంటే సైకలాజికల్, అంటే చిన్నప్పుడు ఏదో ప్రాబ్లం జరగడం వల్ల, లేదంటే దాని మీద వాళ్ళకున్న అపోహల వల్ల, లేదా వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్ వల్ల, అలాంటివి ఉన్న వాటిలన్నింటికి మనం కౌన్సిలింగ్ ద్వారా కొంతవరకు మేనేజ్ చేయొచ్చు. బట్ నాన్ ఆర్గానిక్ కాజెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇట్లా కలిసినప్పుడు పెయిన్ ఉండడం, అలాంటి వాళ్ళకి మనం మెడికేషన్స్ కొంతవరకు ప్రిస్క్రైబ్ చేయొచ్చు. మ్యామ్ ఇప్పుడు ఈ ప్రశ్నలో 2 ప్రశ్నలు ఉన్నాయి మేడం. ఒకటి, ఈ వెజైనల్ డ్రైనెస్ ఏదైతే ఉందో అది అందరిలో ఉంటుందా లేదంటే మెనోపాజ్ స్టేజ్ దాటిన స్త్రీలలోనే ఉంటుందా? మంచి క్వశ్చన్ అండి ఇది. యూజువల్గా ఈ
భర్తతో కలవడానికి ముందు ఫోర్ ప్లే అంటారు ఏదైతే ఉందో, కరెక్ట్ గా చేసిన వాళ్ళకి సెక్రిషన్స్ అన్నవి మంచిగా వస్తాయి. అండ్ చేసినప్పుడు వాళ్ళు చేసేదాన్ని ఇష్టపడి చేయాలి, కష్టపడి చేయకుండా. సో సెక్రిషన్స్ ఎవరికైతే బాగా వచ్చిందో మోస్ట్లీ వాళ్ళకి వెజైనల్ డ్రైనెస్ అనేది ఉండదు. సో ఈ ఎవరికి బాగా పొడి బారిపోవడం అనేది ఎవరికి ఉంటుంది అంటే ఫోర్ ప్లే ప్రాపర్ గా జరిగినా కూడా పొడి బారిపోవడం అని కొంతమందికి ఉంటుంది. అది ఎవరికి ఉంటుంది అంటే ఒకటి ప్రెగ్నెన్సీ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో బాడీలో ప్రొలాక్టిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది, ఫీడింగ్ మదర్స్ కు ఉండే హార్మోన్. ఆ హార్మోన్ వల్ల వెజైనా అంతా డ్రైగా ఉంటుంది. సో దాని వల్ల వాళ్ళకి కొంచెం భర్తతో కలిసినప్పుడు ఇబ్బంది ఉంటుంది. ఇట్లాగనే మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయే టైం ని మనం మెనోపాజ్ అంటాం. ఆ మెనోపాజ్ రావడానికి దగ్గర వచ్చే టైంలో అంటే 45 క్రాస్ అయ్యాక లేదా మెనోపాజ్ వచ్చేసాక మన బాడీలో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది. సో దాని వల్ల మానం అంతా పొడి బారిపోతుంది. ఇట్లా పొడిగా ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా పెయిన్ ఇబ్బంది, ఒక్కసారి భర్తతో కలిసినప్పుడు పెయిన్ ఉన్నప్పుడు తర్వాత ఇంకా ఫర్దర్ గా వాళ్ళు ఆ ప్రయత్నం కూడా చేయకుండా దానికి వెనకడుగు వేసేస్తూ ఉంటారు. అది కుటుంబ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది. ఇంకొకటి మేడం కొంచెం సెన్సిటివ్ అంటే వెజైనల్ స్మెల్. చాలా మంది ఫీల్ అవుతుంటారు లేడీస్, స్మెల్ వస్తుంది కలవకూడదు, ఇది తేడా వస్తుంది, ఇలాంటి ఒక భయం ఉంటది. ఇది ఎట్లా మనం పోగొట్టడం వల్ల? దీంట్లో వెజైనల్ డిశ్చార్జ్ ఉంటుందండి. ఫస్ట్ ప్రతి నెల మనకి అండం రిలీజ్ అనేది సైకిల్లో మధ్యలో జరుగుతుంది 14th డే. ఆ అండం రిలీజ్ అయ్యే టైంలోను తర్వాత పీరియడ్ వచ్చే టైం వరకు అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ 14-15 డేస్ ఆఫ్ సైకిల్ అనొచ్చు, కొంచెం వెజైనల్ డిశ్చార్జ్ అనేది నార్మల్ ఎక్స్పెక్టెడ్. అయితే దీనికి యూజువల్లీ ఎటువంటి స్మెల్ అనేది ఉండదు. ఒకవేళ స్మెల్ ఉంది అన్నా కానీ డిశ్చార్జ్లో లేదా డిశ్చార్జ్ పెరుగుగా లేదా పన్నీర్ లాగా ముక్కలుగా తెల్లగా పడుతుందన్నా కానీ, లేదంటే బాగా వాటరీగా నీళ్ళుగా అంటే వాళ్ళ ఇన్నర్ ప్యాంటీస్ ఎప్పుడు తడిచిపోయి మార్చుకోవాల్సి వస్తుంది, ఇట్లా ఏమున్నా కూడా సమ్ ఇన్ఫెక్షన్ ఏదో ఒకటి ఉంది అని దాని మీనింగ్. ఇందులో స్మెల్ ఉంటే యూజువల్లీ మనం ట్రైకోమోనాస్ అని ఒక బ్యాక్టీరియా ఉందండి, దాని ఇన్ఫెక్షన్ అంటాం యూజువల్లీ. వాళ్ళకి కొద్దిగా గ్రీనిష్ ఎల్లోయిష్ డిశ్చార్జ్ కాంబినేషన్లో వచ్చి స్మెల్ వస్తుంది. లేదా మన బాడీలో నార్మల్గా వెజైనాలో హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది. ఎలా అయితే మన గట్లో హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది, ఇప్పుడు చూడండి గుడ్ బగ్ అంటున్నారు, గట్ బ్యాక్టీరియా పెంచుకోమంటున్నారు, అట్లాగే వెజైనాలో కూడా హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది, దాని పేరు లాక్టోబాసిల్లస్. దాని నెంబర్స్ తగ్గి అన్హెల్దీ బ్యాక్టీరియా గార్డినెల్లా అంటారు దాని పేరు, అవి పెరిగినప్పుడు కూడా ఫిషీ స్మెల్ ఒక రకంగా అంటే చేపల మార్కెట్లో ఉన్న అటువంటి కొంచెం ఒక డిఫరెంట్ వియర్డ్ స్మెల్ ఉంటుంది అనమాట, అఫెన్సివ్ గా భరించలేని స్మెల్. అలా ఉంది అంటే డెఫినెట్ గా దాంట్లో ఏదో ఇన్ఫెక్షన్ ఉందన్న కాంపొనెంట్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు డెఫినెట్ గా స్మెల్ ఉన్నప్పుడు ఒకసారి గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి మనం కింద నుంచి ఒక నీటి పరీక్ష చేస్తాం. అది గర్భసంచి ద్వారానికి సంబంధించిన క్యాన్సర్ కోసం ఉపయోగపడుతుంది, దాంట్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తెలుస్తుంది. సో అందులో చూసుకుని దాని ప్రకారం మెడికేషన్ ఇచ్చుకుంటే మనకు అది యూజువల్ గా తగ్గిపోతుంది. సో ఈజీగానే తగ్గిపోతుంది, బట్ దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. దయచేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ ఎస్టిడిస్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి పురుషుల వల్ల స్త్రీలకు వస్తాయా, స్త్రీల వల్ల పురుషులకు వస్తాయా? ఇది ఎవరి వల్లైనా ఎవరికన్నా రావచ్చండి. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ లో రకరకాల డిసీజెస్ ఉన్నాయి. అందులో హెచ్ఐవి అందరికీ బాగా తెలిసిన డిసీజ్. ఇదే కాకుండా మనకి క్లమీడియా అని ఒకటి ఉంది, నిస్సీరియా అని ఒకటి ఉంది, ఇంకా వాట్స్ పూలిపురులు వస్తాయి చూడండి, అవి కూడా సెక్షువల్లీ షేడ్ వైరస్, హెచ్పివి వైరస్ అంటారు. మనం క్యాన్సర్ సర్విక్స్ వ్యాక్సిన్ వేస్తున్నాం ఇప్పుడు, దాంట్లో ఈ హెచ్పివి వైరస్ మీద వ్యాక్సినే ఉన్నాయి. కానీ ఎవరి దగ్గర నుంచి ఎవరికి వచ్చింది అంటే ఫస్ట్ ఎవరి దగ్గర ఉందో మనకి తెలియదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ సెక్షువల్లీ షేడ్ ఇన్ఫెక్షన్స్ ఎసిమ్టమాటిక్ అంటే ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా ఉంటాయి. కానీ కొంతమందికి మాత్రం జెనైటల్ ఏరియా అంటే వల్వా యూరిన్ చేసే ఏరియా దగ్గర లెగ్స్ మధ్యలో స్పేస్లో ఉన్న స్పేస్లో ఆడవాళ్ళకి అల్సర్స్ లాగా చిన్న అల్సర్స్ లాగా చాలా వచ్చినాయి అంటే దాన్ని హెచ్ఎస్వి ఇన్ఫెక్షన్ అంటాం, హెర్పెస్ సింప్లెక్స్ ఇన్ఫెక్షన్. సో మల్టిపుల్ స్మాల్ చిన్నవి చాలా కురుపులు ముట్టుకుంటే అసలు భరించలేనంత పెయిన్, అంటే వాళ్ళు యూరిన్ వెళ్ళేటప్పుడు కూడా ఆ నీళ్లు ఫాసెట్తో వేసుకుంటున్న టైంలో కూడా భరించలేనంత సివియర్ పెయిన్ ఉంది అంటే అది హెర్పెస్ సింప్లెక్స్ ఇన్ఫెక్షన్. అలా కాకుండా ఒక్కటే లీజన్ కొంతమందికి ఒకటే చిన్న నాడ్యూల్ వస్తుంది, చిన్న కురుపు వస్తుంది, చిన్న కురుపు వచ్చి ఆ కురుపు వల్ల ఏం పెయిన్ లేదు కానీ ఆ కురుపు 1 నెల నుంచి 2 నెలల వరకు ఉండి మెల్లగా హీల్ అవుతుంది అంటే దాన్ని సిఫిలిస్ ఇన్ఫెక్షన్ అంటారు. ఇవి కాకుండా కొన్ని డిఫరెంట్ రకాల కురుపులు ఉన్నాయి, అవి మధ్య చాలా తగ్గిపోయినాయి, రావట్లేదు. ఇంకా హెచ్ఐవి ఉన్న వాళ్ళకి ఇట్లాంటి సిమ్టమే ఉండాలని లేదు, వాళ్ళకి మల్టిపుల్ డిఫరెంట్ నోట్లో క్యాండిడియాసిస్ అంటారు, కింద వెజైనాలో క్యాండిడియాసిస్ అంటే
నేను ఇందాక చెప్పాను కదా పెరుగుగా డిశ్చార్జ్, ఇటువంటి వాటితో ప్రెజెంట్ అవ్వచ్చు. ఓకే. సో ఒక్కొక్కటి డిఫరెంట్ టైప్లో ప్రెజెంట్ అవ్వచ్చు. విమెన్లో అయితే ఇది, మగవాళ్ళల్లో అయితే కూడా హెచ్ఎస్వి మళ్ళీ సేమ్ అండి, హెర్పెస్ సింప్లెక్స్ అనే ఇన్ఫెక్షన్, మల్టిపుల్ చిన్న కురుపులు ఉంటాయి. ఓకే. సిఫిలిస్ అయితే సింగిల్గా కురుపు ఉంటుంది. సో ఇట్లాంటి కురుపులు ఉన్న వాళ్ళకి సేమ్ టైంలో లిప్స్ చుట్టూ కూడా కురుపులు ఉండొచ్చు, దాన్ని కూడా హెర్పెస్ సింప్లెక్స్ ఇన్ఫెక్షన్ అంటారు. ఓకే. సో ఎవరైనా ఇద్దరిలో ఎవరో ఒకరికి వచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి మీరు ట్రీట్మెంట్ తీసుకోవడమే కాకుండా పార్ట్నర్ స్క్రీనింగ్ కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీ పార్ట్నర్కి కూడా ఆల్రెడీ వచ్చిందా అనేది మనకు తెలియాల్సి ఉంటుంది. ఇందులో ఏంటంటే రీజన్స్ ఎందుకు వస్తాయి సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్ అంటే, ఒకటి ఈ మధ్య మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఎక్కువైపోయారు. ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి ఇంకా ఎక్కువ, 25 అండ్ లెస్ ఏజ్లో ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్య మనం సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువ అంటే హెచ్ఐవి పేషెంట్స్, షుగర్ పేషెంట్స్, వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఎర్లీ ఏజ్లో సెక్షువల్ లైఫ్ స్టార్ట్ చేసి ఉన్న వాళ్ళకి కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఫోర్త్, కాండమ్ని వాడకపోవడం వల్ల కూడా ఎక్కువ ఉంటాయి. సో ఈ 4 రీజన్స్ వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా హెచ్ఎస్వి అనింది, హెర్పెస్ సింప్లెక్స్ అని ఒక ఇన్ఫెక్షన్ అయితే ఒక్కసారి వచ్చిందంటే రికరెంట్గా మళ్ళీ లైఫ్లో ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి. అంటే మన బాడీలో ఆ వైరస్ ఉండిపోయి ఫస్ట్ ఎపిసోడ్ చాలా సివియర్గా ఉంటుంది, తర్వాత వచ్చే ఎపిసోడ్స్ అంత సివియర్గా ఉండవు, కానీ రిపీటెడ్గా మన ఇమ్యూనిటీ తగ్గిన ప్రతిసారి ఆ వైరస్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా మళ్ళీ అల్సర్స్ అనేది వచ్చిపోతూ ఉంటాయి. ఒక అమ్మాయి అంటే సెక్షువల్ లైఫ్ ఏ ఏజ్లో స్టార్ట్ చేయాలండి? అంటే ఐడియల్ ఏజ్, సెక్షువల్ లైఫ్కి ఐడియల్ ఏజ్ అంటూ యాక్చువల్లీ లేదండి. మన కంట్రీలో మ్యారేజ్ అంటే మన ఇండియన్ బిలీఫ్స్, రిలీజియస్ అన్నిటిలో 18 విమెన్ 21 మెన్ అంటే ఆ లైన్స్లో వెళ్ళాలి అన్న దానికి నేను యాక్చువల్లీ చూసే నా ప్రాక్టీస్లో చెప్పాలి అంటే 100 గర్ల్స్ అన్మ్యారీడ్ నా దగ్గరకు వస్తుంటే 95% ఆఫ్ దెమ్ ఆర్ సెక్షువల్లీ యాక్టివ్. 5% ఆఫ్ దెమ్ మాత్రమే సెక్షువల్లీ యాక్టివ్ ఉంటారు. అంటే చెప్పే వాళ్ళు మేము అడిగినప్పుడు 95%, 90% యాక్టివ్ అంటారు, 10% చెప్పరు. ఆ 10%లో అబద్ధం చెప్పే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో జనరల్గా అంటే మేము నాన్ జడ్జ్మెంటల్గానే చూస్తాము ఎవరిని, మేము ఇది తప్పు అది అని. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఎందుకంటే మేము ఏదైనా వాళ్ళు మాకు చెప్పగలిగితేనే మేము ట్రీట్ చేయగలుగుతాం. ఎండ్ ఆఫ్ ది డే ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. సో వాళ్ళకి కన్వీనియంట్ చేసి పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నాం, ఏం అనుకోవద్దని మనం క్వశ్చన్ అడుగుతాం. వాళ్ళు చెప్పినప్పుడు మనకి తెలుస్తుంది. తెలిసినప్పుడు మనం క్లియర్గా వాళ్ళకి చెప్పాలి, కాండమ్స్ వాడండి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, అన్మ్యారీడ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, చిన్నపిల్లలు అంటే మీరు చెప్పే ఏజ్ ఏంటో చెప్పండి నాకంటే. 18, 17, 18 పిల్లలు చాలా మంది యాక్చువల్లీ ఇప్పుడు ఉంటున్నారండి మన కంట్రీలో, చాలా మంది ఉంటున్నారు. అన్మ్యారీడ్ పిల్లలు కూడా చాలా మంది సెక్షువల్లీ యాక్టివ్ ఉంటున్నారు. సో సెక్షువల్లీ యాక్టివ్ ఉండొద్దు అని ఎవరు చెప్పలేరు, దాని బదులు ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే బీ కేర్ఫుల్, కాండమ్స్ వాడాలి. ఎండ్ ఆఫ్ ది డే సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్ అనేది రాకూడదు, బికాజ్ వాటి వల్ల లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఎలాంటివంటే ఫస్ట్ ఇందాక మనం హెచ్ఎస్వి, హెర్పెస్ సింప్లెక్స్ అనుకున్నాం, ఒక్కసారి వస్తే లైఫ్లో ఫ్లేర్స్ వస్తూనే ఉంటాయి రికరెంట్గా. 2, హెచ్ఐవి వచ్చింది అంటే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్, అండ్ అదొక పెద్ద సోషల్ టాబు, అవుట్ కాస్ట్, ఎవరు తెలిస్తే అసలు మీతో ఫ్రెండ్షిప్ కూడా చేయరు మీరు చెప్పినట్టు. థర్డ్, ఈ ఏదైతే ఇన్ఫెక్షన్స్ వచ్చున్నాయో సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్, ఇందులో క్లమీడియా, నిసీరియా అని 2 ఉన్నాయి. ఇవి ఎంత డేంజరస్ అంటే అవి పైకి స్ప్రెడ్ అయ్యి యూట్రస్ పైన ఉండే ట్యూబ్స్, ఫెల్లోపియన్ ట్యూబ్స్ అంటారు, అవి ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఇంపార్టెంట్. మనకు ప్రతి నెల రిలీజ్ అయిన అండం, హస్బెండ్ రిలీజ్ చేసిన స్పర్మ్ 2 కలిసేది ఈ ఫెల్లోపియన్ ట్యూబ్స్లో. టుగెదర్ బేబీ వచ్చి మళ్ళీ మనకి గర్భసంచిలో కూర్చుంటుంది. ఈ వైరస్ పైకి వెళ్ళి ఆ ఫెల్లోపియన్ ట్యూబ్స్ని డ్యామేజ్ చేసేస్తుంది, సైలెంట్గా డ్యామేజ్ చేసేస్తాయి. ఆ ట్యూబ్స్లో ఉన్న లైనింగ్ ఉల్లిపొరంత చాలా పల్చగా, అంత సెన్సిటివ్గా ఉంటాయి. ఒకసారి ఎలా ఉల్లిపొర డ్యామేజ్ అయితే మళ్ళీ దాన్ని మనం రిపేర్ చేయలేము, ఫెల్లోపియన్ ట్యూబ్స్లో ఉన్న లైనింగ్ కానీ డ్యామేజ్ అయిందంటే అవి బ్లాక్ అయిపోతాయి. వాళ్ళకి ఇంకా ప్రెగ్నెన్సీ అనేది చాలా కష్టం. మళ్ళీ పిల్లలు పుట్టలేదని మ్యారేజ్ తర్వాత ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు తెలిసి అప్పుడు మళ్ళీ వాళ్ళ ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళాల్సినంత సిచ్యువేషన్ రావచ్చు. అన్ఫార్చునేట్లీ కొంతమందికి ఆ ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ బై మిస్టేక్ కూర్చుంటే అది బ్రేక్ అయ్యి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు, బ్లీడ్ అయ్యి కాంప్లికేటెడ్ స్టేట్లో కూడా హాస్పిటల్కి రావచ్చు. సో సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్ అప్పటికప్పుడు ట్రీట్మెంట్తో అయిపోద్దు, లాంగ్ రన్లో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. ఓకే మ్యామ్. సో ఇవన్నిటికీ పరిష్కారం మీరు చెప్పేది కాంట్రాసెప్టివ్.
అంతే కదండి. కాండమ్ ఇస్ ద కాండం బెస్ట్ అనేది బెస్ట్. ప్రివెన్షన్ అండి. పిల్లలకి, Mm. ఇక పెద్దవాళ్ళకి. Hmm. అంటే ఈ వీటిలో ఏమైనా కొత్తగా ఆధునికమైన మార్పులు వచ్చినాయి మేడం? ఇంతేనా? ఇప్పటికీ కాండమేనా ఇంకేమన్నా? ఇందులో 2 రకాలండి. ఒకటి బ్యారియర్ మెథడ్స్ అంటాం. బ్యారియర్ మెథడ్ అంటే స్పర్మ్ ని ఎగ్ ని అవును, అండం వీర్యం కలవనీయకుండా. కలవకుండా ఆపేది, అది కాండమ్. ఓకే. ఇందులో కొత్తగా ఏమొచ్చింది అంటే ఫీమేల్ కాండమ్. ఓ, ఓకే. మేల్ కాండమ్ కాకుండా ఫీమేల్ కాండమ్ కూడా వచ్చింది. ఓకే. మేల్ కాండమ్ మెన్ ధరిస్తారు, దానికి ఫెయిల్యూర్ రేట్ ఒక 15% ఉండొచ్చు. అంటే 100 మందిలో 15 మందికి Fail అయ్యే ఫెయిల్ chance అవ్వచ్చు, ఉంది. 15 కపుల్స్ కి. ఓకే. ఎందుకు ఫెయిల్ అవ్వచ్చు? ఒకటి రీజన్ స్లిప్ ఆఫ్ అయిపోవచ్చు, అవును, అవును. సెకండ్ రీజన్ బ్రేక్ అయిపోవచ్చు, అవును. థర్డ్ రీజన్ వీళ్ళు దాంతో పాటు జెల్ యూజ్ చేస్తారు ఓ, ఓకే. లూబ్రికేషన్ కోసం. అచ్చా. అంటే సెక్రీషన్స్ లేదు, అవును. కన్వీనియన్స్ కోసం వాళ్ళు లూబో ఏదో ఒకటి యూజ్ చేస్తారు. అవును. అవి అన్ని కాండమ్స్ అన్ని లూబ్స్ తోనూ కంపాటబుల్, అంటే సరిపోవు. ఓకే. కొన్ని వాటితోటి కలపకూడదు. క్లియర్ గా వాళ్ళు దాని మీద రాస్తారు, కానీ చదివే టైం ఉండదు కాబట్టి వాళ్ళు వాడేస్తారు. వాడాక ఏమవుతుంది, ఆ లూబ్ వేసుకున్నప్పుడు జారిపోవడము, చిరిగిపోవడమో, హోల్ పడిపోవడమో, ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. సో మేము కాండమ్స్ ఎవరు వాడచ్చు అంటామంటే, ఒకటి ఇలా సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్ రాకూడదు, 2 రీసెంట్లీ మ్యారీడ్ యాక్సిడెంటల్ గా postpone ప్రెగ్నెన్సీ చేసుకున్నాం. వచ్చినా పర్వాలేదు మేము కంటిన్యూ అవుతాం అనుకున్న వాళ్ళు కాండమ్ వాడచ్చు. వాడచ్చు. అస్సలు ఎటువంటి పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీ వద్దనుకునే వాళ్ళు మాత్రం ఇంకా బెటర్ మెథడ్స్ వాడాలి. ఓకే. బికాస్ కాండమ్ ఫెయిల్యూర్ 15%, విచ్ ఇస్ వెరీ హై. ఓకే. నా ఫీమేల్ కాండమ్ ఏంటంటే దీనికి కూడా ఒక అడ్వాంటేజ్, సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్ రావు. ఓకే. మేల్ కాండమ్ కి 20-30 టైమ్స్ కాస్ట్ ఎక్కువ, ఓ, ఓకే. చాలా కాస్ట్ ఎక్కువ. ఎందుకంటే లోపల యూని మొత్తాన్ని కవర్ చేస్తుంది అచ్చా, అనమాట. ఓకే. సో చాలా కాస్ట్ ఎక్కువ. మన కంట్రీలో ఇంకా అంత సక్సెస్ఫుల్ మోడల్ కాదు, అచ్చా, బికాజ్ మేల్ కాండమ్ బాగా అవైలబుల్ బాగా ఉంది, ఇది available అవైలబుల్ ఉంది. లేదు కాబట్టి. అచ్చా, అవైలబుల్ లేదు. దొరుకుతుంది, కావాలని తెప్పించుకోవచ్చు, బట్ అవైలబిలిటీ తక్కువ. తక్కువ. రైట్. అంత ఈజీగా మనకి మేల్ కాండమ్ దొరికినంత ఫీమేల్ Right, దొరకదు. right. అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్, ఆల్మోస్ట్ 10-20 టైమ్స్ పైనే కాస్ట్ చాలా ఎక్కువ ఉంది ఫీమేల్ కాండమ్. బెనిఫిట్స్ అన్ని దానికి దీనికి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. Same, ఓకే. ఈ కాండమ్స్ రెండింటికి ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే కాయిటస్ డిపెండెంట్. అంటే కప్పులు కలవాలనుకున్న టైంలో మధ్యలో ఆగి వెళ్ళి కాండమ్ వేసుకుని వచ్చి వాళ్ళు కలవాలి. సో వాళ్ళకి దాన్ని కాయిటస్ డిపెండెంట్ అంటారు. కొంతమంది దాన్ని ఇష్టపడరు. ఇష్టపడరు. సో ఇది కాండమ్స్ గురించి. ఇంకా వేరే మెథడ్స్ ఏమున్నాయంటే మళ్ళీ దాంట్లో టెంపరీ మెథడ్స్ అని ఉంటాయండి, పర్మనెంట్ మెథడ్స్ అని ఉంటాయి. పర్మనెంట్ అంటే మనకి ఫ్యామిలీ ప్లానింగ్, మెన్ కానీ విమెన్ కానీ 3 వేసి పడేస్తారు, అయిపోతాయి. టెంపరీ మెథడ్స్ లో మళ్ళీ మనకి హార్మోనల్ మెథడ్స్, నాన్ హార్మోనల్ మెథడ్స్. నాన్ హార్మోనల్ మెథడ్స్ అంటే మీకు బాగా తెలుసు, కాపర్టీ లూప్ అంటారు. అంటే గర్భసంచిలో టీ షేప్ ఇంత చిన్న డివైస్ ప్లేస్ చేసేస్తారు, దానిలో కాపర్ ఉంటుంది అనమాట. సో దీనికి బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఫెయిల్యూర్ చాలా తక్కువ అండి. 1000లో 3-4 ఫెయిల్ అవుతాయి అంతే. అది బెనిఫిట్. అయితే మరి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే 3లో ఒకరికి ఫస్ట్ 3 to 6 months ఇది వేసాక కొద్దిగా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. అది ఒక మెయిన్ సిమ్టమ్, మెయిన్ ప్రాబ్లం. దానివల్ల చాలా మంది వేయించుకోరు కాపర్టీ అనమాట. ఇంకొక మెయిన్ అపోహలు దీని గురించి చాలా 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 ఉన్నాయి. కాపర్టీ వేసుకుంటే బరువు పెరిగిపోతాము, మాకు వద్దు అని చాలా మంది అపోహ పడతారు. అది యాక్చువల్లీ నిజం కాదండి. 100 మందిలో ఒకళ్ళు మాత్రమే కాపర్టీకి బరువు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవిడెన్స్ ప్రకారం 1000 మందిలో స్టడీలు చేసి చెప్పింది ఏంటంటే 100లో 1% క్యాన్ గెయిన్ వెయిట్. అది ఇంకా వేరే రీజన్స్ కూడా కలిసి ఉండొచ్చు, కానీ ఆ వేయించుకున్న వాళ్ళందరూ వచ్చి మేడం దీని తర్వాతే పెరిగామంటారు. బట్ యాక్చువల్ గా లేదు, అది మనకి ఏజ్ తోటి మనం విమెన్ పెరుగుతూ ఉంటారు కాబట్టి ఆడవాళ్ళు అలా పెరిగి ఉంటారు. బట్ దీన్ని వాళ్ళు కోరిలేట్ చేసుకుంటారు. సో అది మిత్. కాపర్టీ వల్ల అందరూ పెరగరు, ఎవరో ఒకళ్ళు వెయిట్ పెరగచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఫెయిల్ అవ్వితే, గర్భసంచిలో కాపర్టీ ఉంది, ప్రెగ్నెన్సీ ఫామ్ అయింది అంటే వీర్యం ఎగ్ కలిసిన ట్యూబ్ లో వచ్చి గర్భసంచిలో కూర్చోవాలి, కాపర్టీ ఉంది, ప్లేస్ లేదు, అప్పుడప్పుడు ట్యూబ్ లో కూర్చుండిపోతుంది. ఆ ఫెయిల్యూర్ రేట్ చాలా తక్కువ, 1000లో 3-4కే ఫెయిల్ అవుద్ది. బట్ ఫెయిల్ అయితే రాంగ్ ప్లేస్ లో ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈ విషయం తెలియక పీరియడ్ మిస్ అయిన ఆడవాళ్ళందరూ మాకు కాపర్టీ ఉంది, మాకేం ప్రెగ్నెన్సీ రాదులే అని లేట్ చేసి వదిలేస్తారు టెస్ట్ చేసుకోకుండా. డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళరు, 2-3 నెలల తర్వాత వెళ్దామని. ఈ లోపల ట్యూబ్ లో ఉన్న ప్రెగ్నెన్సీ ఊరుకోదు కదా, అది బ్రేక్ అవుతుంది. సో అప్పుడు వాళ్ళు ఎమర్జెన్సీలో వస్తారు. సో ఒక పాయింట్ ఏంటంటే కాపర్టీ ఉన్న వాళ్ళు, రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు పీరియడ్ మిస్ అయితే డిలే చేసుకోకండి, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. కాపర్టీ ఉంది కానీ 100% ఏది ఫుల్ ప్రూఫ్ కాదు, ప్రతిదానికి ఫెయిల్యూర్ రేట్ అనేది ఉండొచ్చు. సో అందుకని మనం కేర్ఫుల్గా టెస్ట్ చేసుకుని మన సేఫ్టీ చూసుకోవాల్సి ఉంటుంది.
అట్లా ఇది కాపర్టీ. యా, చెప్పండి చెప్పండి. కాపర్టీ ఇస్ నాన్ హార్మోనల్ అండి. ఇట్లాగే ఆ డివైస్ ఇంకొకటి ఉంది, స్కిన్ లో ప్లేస్ చేసే డివైస్, ఇంప్లాంట్ అంటారు దాన్ని. అచ్చా. దాంట్లో కూడా హార్మోన్ ఉంటుంది. ఇది దాంట్లో ప్రొజెస్ట్రాన్ అని ఒక హార్మోన్ ఉంటుంది. ఆ డివైస్ని స్కిన్లో ఆమ్లో చిన్న కట్టించి, ఎనస్థీషియా కూడా అక్కర్లేదండి, చిన్న మనకి ఇంజెక్షన్ ఎలా ఇస్తారు టీటీ ఇంజెక్షన్, అలా లోకల్గా ఒక ఇంజెక్షన్ ఇచ్చి డివైస్ పెట్టడానికి ఒక స్టేపులర్ లాంటిది ఉంటుంది. మనకి ఎలా స్టేపుల్ చేస్తాం పేపర్, ఆ పేపర్ని స్టేపుల్ చేయగానే చిన్న ముళ్ళు బయటకి ఎలా వస్తుందో, స్టేపుల్ చేయగానే ఇంత చిన్న డివైస్ వెళ్ళిపోతుంది స్కిన్ కిందకి. దాన్ని ఇంప్లాంట్ అంటారు. ఇది మన కంట్రీలో మనం ఎక్కువ వేసుకోవట్లేదు, బట్ అబ్రాడ్ చాలా మంది వేయించుకుంటారు. వేస్తే లేదు కాబట్టి 3 years to 4 years ఆ డివైస్ వదిలేయచ్చు. దీని ఫెయిల్యూర్ రేట్ కూడా కాపర్టీ లాగా చాలా తక్కువ, చాలా బాగా పనిచేస్తుంది. డివైస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. మరి దీనికి డిసడ్వాంటేజ్ ఏంటి? అది ఇంత చిన్న రాడ్లా ఉంటుందండి, 2 centimeters ఎంతో, 1.5 to 2 centimeters. తీసేటప్పుడు సరిగ్గా రాకపోవచ్చు, వేసేటప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది, తీసేటప్పుడు మనకి పెన్సిల్లో ముళ్ళు ఎలా విరిగిపోతుందో అలా ముక్కలు ముక్కల్లా విరిగి ప్రాపర్గా రాకపోవచ్చు. దానికోసమని ఎక్కువ మన కంట్రీలో ఇంకా అది ఫేమస్ అవ్వాల. బికాస్ కాపర్టీ లాంటిది ఏం లేదు, థ్రెడ్స్ ఉంటాయి, థ్రెడ్స్ పట్టుకుని లాగితే ఫుల్గా వచ్చేస్తుంది, ఇబ్బంది. సో ఇది డివైస్ హార్మోన్ ఉంటుంది అందులో. ఇంకో హార్మోనల్ కాపర్టీ లాగే మెరీనా అని ఉంది. అది కొంచెం కాస్ట్లీ, కానీ అంత సేమ్ కాపర్టీ పని చేసినట్టే పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇంజెక్షన్స్ అండి. చాలా మందికి తెలియదు ఇంజెక్షన్స్. ప్రతి 3 నెలలకి ఇంజెక్షన్స్ చేసుకుంటా పోవాలి ఆడవాళ్ళే. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇంజెక్షన్స్ తప్ప ఇంకా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అప్పటికప్పుడు అంతా బాగానే ఉంటుంది. కానీ ఆపేశాక అండం రిలీజ్ అవ్వడానికి కొంచెం లేట్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఎవరైనా కపుల్ మాకు ఈ 1 year వద్దనుకుంటున్నాం, ఆపేక వెంటనే ప్రెగ్నెన్సీ కావాలన్నారు అనుకోండి, ప్రామిస్ చేయలేం. ఎందుకంటే ఆపేశాక ఇంజెక్షన్స్ అండం రిలీజ్ అవ్వడానికి 3 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, 1 year వరకు లేట్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ కాపర్టీ లాంటివి అయితే తీసేశాక నెక్స్ట్ మంతే వాళ్ళు అండం రిలీజ్ అయిపోద్ది, దే కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ. ఇంజెక్షన్స్కి ఇది కొంచెం ప్రాబ్లం ఉంది. కొంతమంది టీనేజర్స్లో ఇంజెక్షన్స్ వాడినప్పుడు బోన్స్ వీక్ అవ్వచ్చు, ఓన్లీ ఇన్ టీనేజర్స్, అడల్ట్స్లో కాదని. సో ఇవన్నీ హార్మోనల్ లాంగ్ యాక్టింగ్ డివైజెస్ అండి. ఇవి కాకుండా వేరే హార్మోనల్ మెథడ్స్ కూడా ఉన్నాయి. మీరు పిల్స్ వినుంటారు, కంబైన్ హార్మోన్స్ అని, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ 2. ఇవి అన్నీ బాగా పనిచేస్తాయి, కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు ఒక్కరోజు మర్చిపోయినా దాని ఎఫికసీ తగ్గిపోతుంది. ఒక రోజు మర్చిపోతే రెండో రోజు 2 కలిపి వేసుకోమంటాం. 2 రోజులు మర్చిపోతే మాత్రం మళ్ళీ కొత్త సైకిల్, కొత్త ప్యాక్, డాక్టర్ని కలిసి వేసుకోవాలి. అండ్ ప్రొజెస్ట్రాన్ ఓనియన్ పిల్ అని ఒకటి ఉంటుంది, అది ఎవ్రీడే వేసుకోవాలి. ఇన్ని పిల్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఇందులో కంబైన్ పిల్స్కి కాళ్ళల్లో బ్లడ్ క్లాట్, స్ట్రోక్, మైగ్రేన్ అవి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మనం క్లియర్గా చూసుకుని వీళ్ళకి సూటబుల్లో కాదో చూసి వేయాల్సి ఉంటుంది అనమాట, హార్మోనల్ పిల్స్ ఎస్పెషల్లీ. ఇవన్నీ టెంపరీ మెథడ్స్ అండి. పర్మనెంట్ మెథడ్స్ మగవాళ్ళల్లోనేమో ట్యూబ్స్ టై చేసేస్తారు, ఓపీ బేసిస్లోనే చేసేస్తారు. సో అట్లా టేక్ ప్రొసీజర్ ఎంతసేపు పడుతుందంటే 5 నిమిషాలు 10 నిమిషాలు, అంతకు మించి పట్టదు. ఓకే, ఆడవాళ్ళల్లో కూడా అంతే, లాప్రోస్కోపీ అంటే కీ హోల్ మెథడ్ ద్వారా ట్యూబ్స్ టై చేసేస్తారు. సో దీంట్లో ఏంటి బెనిఫిట్ అంటే మళ్ళీ ఫెయిల్యూర్ రేట్ టెంపరీ మెథడ్ కాపర్టీ లాగానే, కానీ ఆ విషయం అందరికీ తెలీదు. పర్మనెంట్ మెథడ్కి వెళ్తే ఇంకా 100% సేఫ్, 100% ఇంకా నాకు ప్రెగ్నెన్సీ రాదు అంటారు. కొంతమంది పీరియడ్ మిస్ అయింది 2 నెలలు మేడం అని వస్తారు, ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది మేడం అంటారు, ట్యూబెక్టమీ అయిపోయింది కదా మేడం అంటారు, ప్రెగ్నెన్సీ టెస్ట్ ఒకసారి చేసుకొని రండి అంటే, మేడం మాకు ట్యూబెక్టమీ అయిపోయింది మేడం. ఫెయిల్ అవ్వచ్చు కదండి. ఫెయిల్ అయ్యి మీకు ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీ కిట్కి 50 రూపాయలే అవుతుంది. మీకు ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చి అది మిస్ అయితే, మీరు బ్లీడ్ అయితే మీ హెల్త్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది, మళ్ళీ ఇమీడియట్గా సర్జరీకి వెళ్ళాల్సి. సో అప్పుడు చెప్తాం, లేదండి దీనికి కూడా ఫెయిల్యూర్ ఉండొచ్చు, మీకు ఫెయిల్ అయిందని నేను అనట్లేదు, కానీ మీరు టెస్ట్ చేసుకొని వస్తే అది మనకు రూల్ అవుట్ అయిపోతుంది. సో దాని ఫెయిల్యూర్ రేట్ కూడా 1000లో 4కి 5కి ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ ఫెయిల్ అవ్వచ్చు. విమెన్లో, మగవాళ్ళలో 10,000లో 4కి 5కి ఫెయిల్ అవ్వచ్చు. సో విమెన్లో ది బెటరా, మెన్లో ది బెటరా అంటే ఎప్పుడైనా పర్మనెంట్ మెథడ్ మెన్ చేయించుకోవడం బెటర్, వాసెక్టమీ. బట్ మన కంట్రీలో మెన్ రెడీగా ఉండరు, ఎవరు రెడీగా ఉండరు. కౌన్సిల్ చేసినప్పుడు చాలా ఎవరో ఒకళ్ళిద్దరు నిజంగా వాళ్ళకి దండం పెట్టచ్చు. అప్పుడు 1977లో ఇందిరాగాంధీ కోసి పడేసింది తప్ప ఆ తర్వాత ఎవరు చేయించుకోవట్లేదు. చాలా తక్కువ మంది మెన్ ఉంటారండి నిజంగా, వాళ్ళు రెడీగా ఉండి చేయించుకుంటారు. దానికి తర్వాత కూడా కాంప్లికేషన్స్ తక్కువ, మెన్ రికవర్ అయ్యేది బెటర్. అవునండి. మగవాళ్ళు ఒక అపోహ ఉంది ఏంటంటే
అది కనుక చేయించుకున్నాక లిబిడో తగ్గిపోతుంది, ఇంకా మాకు అదొకటి డిజైర్ ఉండదు. ఉండదు. రెండోది పనికి వెళ్ళినప్పుడు ప్రాబ్లం అవుతాయేమో, మళ్ళీ తెగిపోద్దేమో, అంటే బయటికి వెళ్తారు కదా పనికి, అంత మునుపడంత యాక్టివ్ ఉండమేమో అని ఒక భయం ఉంటుంది అందులో. అది యాక్చువల్లీ నిజం కాదండి. ఓకే. కొన్ని పాయింట్స్ చెప్పాలంటే మగవాళ్ళల్లో టెస్టిస్ అనేది పొట్టలో ఉండదు, బయట ఉంటాయి. కాబట్టి చిన్న కట్ అంటే జస్ట్ ఇట్లా చిన్న పోక్ లాగా ఇచ్చి ఆ ట్యూబ్స్ తీసి టై చేసి మళ్ళీ పెట్టేస్తారు. అంతే. కట్ కూడా కాదు యాక్చువల్లీ, జస్ట్ స్ట్రెచ్ చేసి తీసి మళ్ళీ పెట్టేస్తారు. నో స్కాల్పల్ అంటే కుట్టు లేని పద్ధతులు వచ్చేసినాయి మగవాళ్ళు. జస్ట్ ఆ డే రెస్ట్ తీసుకుంటే చాలు, ఒక 3 నెలలు వెయిట్ లిఫ్ట్ చేయొద్దంట, 3 నెలల తర్వాత వీర్యం టెస్ట్ చెయ్యాలి, చేసి ఏం లేదన్నాక అప్పుడు సేఫ్ అని చెప్తా. ఆడవాళ్ళకి ట్యూబ్స్ అనేది పొట్టల్లో ఉంటాయి, సో వాళ్ళకి అది అంత ఈజీ సర్జరీ కాదు. వాళ్ళకి మొత్తం బాడీ ఎనస్థీషియా ఇవ్వాలి. మగవాళ్ళకి మొత్తం ఎనస్థీషియా ఇచ్చి పడుకోబెట్టి అప్పుడు వేసి ట్యూబ్స్ ట్రై చేసేసి బయటికి రావాలి. దానివల్ల లోపల వేరే ఆర్గన్స్ కి కూడా అతుకులు రావచ్చు, ఛాన్సెస్ లెస్ కానీ రావచ్చు. ఎడెషన్స్ అంటారు. ఎనీ అబ్డామినల్ సర్జరీ అయ్యాక ఆడవాళ్ళకి పొట్ట మీద ఏ సర్జరీ అయ్యాక, అది లాప్రోస్కోపీ కీ హోల్ మెథడ్ అవ్వనివ్వండి, ఓపెన్ మెథడ్ అవ్వనివ్వండి, తర్వాత వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ లోపల ఎడెషన్స్ అంటే అతుకులు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆడవాళ్ళలో కన్నా మగవాళ్ళు వెళ్ళడం వల్ల అడ్వాంటేజెస్ ఎక్కువ, మగవాళ్ళు రిస్క్స్ తక్కువ, ఆడవాళ్ళు రిస్క్స్ ఎక్కువ. రికవరీ మగవాళ్ళు బెటర్, ఆడవాళ్ళు కాకపోతే ఏం చేస్తారంటే డెలివరీ టైంలోనే చేసేస్తున్నాం. సో అందువల్ల కొంచెం ఓకే. ఇది వచ్చింది కాబట్టి టాపిక్ నేను ఒక విషయం చెప్పాలండి. ఈ లేడీస్ లో చేయించుకునే ఫ్యామిలీ ప్లానింగ్ ప్రొసీజర్ ని ట్యూబెక్టమీ అంటాం. ఇది డెలివరీ టైంలో కాకుండా వేరే టైంలో చేసిన దానికి బెనిఫిట్ చాలా ఎక్కువ, అంటే ఫెయిల్యూర్ తక్కువ. 1000 మందిలో 3-4కి ఫెయిల్ అవుద్ది అనుకుంటే, డెలివరీ టైంలో చేసినప్పుడు గర్భసంచి పెద్దగా ఉంది కాబట్టి, బ్లడ్ సప్లై ఎక్కువ ఉంది కాబట్టి ట్యూబ్స్ కూడా కొంచెం వాచి ఉంటాయి, కొద్దిగా వాపు ఉంటుంది. సో అది టై చేసేసాక మళ్ళీ అవి రీకెనలైజ్ అంటే అతుక్కుపోయే ఛాన్సెస్ ఎక్కువ, అంటే ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ. సిజేరియన్ టైంలో చేసే ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీస్ ఫెయిల్యూర్ ఇస్ డబుల్ వెన్ కంపేర్ టు సిజేరియన్ కాకుండా మధ్యలో చేసే దాంట్లో. అందుకని చాలా ప్లేసెస్లో వేరే కంట్రీస్లో సిజేరియన్ టైంలో మీరు వెళ్ళి అడిగితే మేము చెయ్యమంటారు వాళ్ళు, మళ్ళీ తర్వాత రండి తర్వాత చేస్తామంటారు. సో సిజేరియన్ టైంలో యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్, చేయకుండా ఉంటే బెటర్. కానీ మనం ఏంటంటే మన కంట్రీలో ఒకటే సర్జరీలో అయిపోతుంది కాబట్టి మనం చేసేస్తున్నాం. దట్ ఈస్ వన్ పాయింట్. సో మీరు లేడీసే కదా మేడం, మీతో చెప్పుకోవడానికి సిగ్గుపడతారా లేదంటే ఓపెన్ గా చెప్తారా? ఇది అయితే చెప్తారండి ఓపెన్ గానే. చాలా మంది ఇట్లా కలిసాము, మాకు వద్దనుకుంటున్నాం మేడం, ఈ మెడికేషన్ వాడచ్చు అని. సో దీంట్లో ఎక్కువ మంది చెప్పుకోకుండా ఉండని వాళ్ళు లేరు. చెప్పొద్దు అనుకున్న వాళ్ళు ఇలా ఓవర్ ద కౌంటర్ పిల్ తీసేసుకుని తర్వాత యాక్సిడెంటల్ గా ప్రెగ్నెన్సీలో వస్తారు. అయ్యో మేము తీసుకున్నాం మేడం పని చేయలేదని వస్తారు. కానీ మోస్ట్లీ చాలా మంది చెప్తారు. కొంతమంది మేడం నిన్న మేము కలిసాము, మేము ఈ టాబ్లెట్ తీసుకోవచ్చా అని వస్తారు. 9వ రోజు 10వ రోజు అలా వస్తే సరే తీసుకోవచ్చు అని చెప్తాం. మనం అడిగినా కూడా వాళ్ళు చెప్పరు. వాళ్ళు 4-5 రోజుల క్రితం ముందు కలిసింది కూడా ఉంటుంది. సో అప్పుడప్పుడు ఏమవుతుందో ఎగ్ రిలీజ్ అనేది మన చేతిలో ఉండదు. ఈ టైంలో అవుతుంది అనుకుంటాం, ముందే అయిపోయింది అనుకోండి వాళ్ళకి మళ్ళీ యాక్సిడెంటల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది. హిస్టరీ దాయకుండా కంప్లీట్గా చెప్పినప్పుడే మనం ఈ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అనేది అప్రోప్రియేట్గా ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఇవ్వగలుగుతాం. రైట్ మ్యామ్. ఈ యొక్క సెక్సువల్ హెల్త్ ఏదైతే ఉందో దానికి అదర్ రీజన్స్ కూడా అడ్డంకిగా మారే ఛాన్స్ ఉందా? అంటే సైకలాజికల్ ఇష్యూస్ కావచ్చు, ఇతర అనారోగ్యాలు, మీరు అన్నట్టు షుగర్ కానీ బీపీ ఇట్లాంటివి ఉంటాయి కదా, వీటన్నిటి వల్ల కూడా ఈ సెక్షువల్ లైఫ్ ప్రభావితం అయ్యే అవకాశం ఉండొచ్చు అండి. ఎస్పెషల్లీ పిల్లలు పుట్టిన వెంటనే బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఒకటి మీకు నేను చెప్పాను, బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఎస్పెషల్లీ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కింద కుట్లు పడి ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఆ టైంలో వాళ్ళ హస్బెండ్తో కలిసిన దాంతో పాటు పొడిగా ఉంటుంది కాబట్టి విపరీతంగా పెయిన్ ఉంటుంది. అండ్ ఆ టైంలో వాళ్ళకి ఆ సెక్షువల్ డిజైర్ అంటారు, లిబిడో అంటారు, కలవాలన్న ఫీలింగ్ కూడా ఉండదు. సో దానివల్ల ఇబ్బంది పడతారు. అట్లా వచ్చే వాళ్ళకి ఏం చెప్తామంటే బేబీని ఎవరికైనా ఇచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలి. అండ్ మీరు ఇట్లా ఫీల్ అవుతున్నారని ఆయనకి చెప్పాలి, ఆయన ఫీల్ అయ్యేది మీరు చెప్పాలి. కూర్చొని మాట్లాడుకుంటే కమ్యూనికేషన్ అంటారు, మాట్లాడుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అండ్ అప్పుడు కూడా ఇంకా వాళ్ళు డ్రైనెస్ ఫీల్ అవుతే లూబ్ అంటే మనం సెక్రిషన్స్ కోసం మెడికేషన్ ఇస్తాం. అప్పుడు కూడా వాళ్ళు ఇంకా లేదు కలవలేకపోతున్నారంటే ఇంకా ఫర్దర్గా మనం సైకోసెక్షువల్ కౌన్సిలింగ్ అనేది చేస్తాం. ఇది డెలివరీ అయిపోయిన వాళ్ళకి. తర్వాత మీరు ఈ బీపీ షుగర్ వాటిలో ప్రాబ్లం ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వెజనల్ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే ఛాన్స్
ఛాన్సెస్ ఉంటాయి. ఓ, సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్ కంట్రోల్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. ఓకే. యాజ్ సచ్ డయాబెటీస్ వల్లనే డిజైర్ తక్కువ ఉంటుంది అయితే ఏమీ లేదు, లేదు. ఓకే. దానికి దీనికి ఏం సంబంధం లేదు. కానీ మీరు ఆ వెజైనల్ హెల్త్ అనేది ఎక్కువ మెయింటైన్ చేసుకుని ఇన్ఫెక్షన్ అనేది రాకుండా చూసుకోండి. బికాస్ భర్తతో కలిసినప్పుడు వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు కలిసిన సాటిస్ఫాక్షన్ అనేది ప్రాపర్గా ఉండకపోవచ్చు. ఓకే. సో అది మెయిన్ రీజన్. తర్వాత వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు కూడా ప్రతిసారి కాదు, నాట్ ఆల్వేస్, బట్ కొంతమందిలో. అవును. సో అండ్ కలిసినప్పుడు ఇబ్బందులు ఎక్కువ ఉండొచ్చు, Right. బరువు ఎక్కువ ఉండడం వలన, వేరే రీజన్స్ వలన. సో వాళ్ళకి మనం లైఫ్ స్టైల్ మెయిన్గా చెప్తాం. అంటే ఫస్ట్ వెయిట్ లాస్ అయ్యి యోగా లేదా మెడిటేషన్ ఏదో ఒకటి చేసుకుంటూ, హెల్దీ డైట్ చేసుకుంటూ, లైఫ్ స్టైల్ చేసుకుంటూ సైమల్టేనియస్గా దెన్ వాళ్ళు సెక్షువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేస్తే కొంతవరకు కాన్ఫిడెన్స్ అనేది బూస్టప్ చేసుకున్నాక బెటర్గా ఉంటుంది. ఓకే. ఓకే మ్యామ్, ఇంకా అసలు చాలా కీలకమైన ప్రశ్న ఆర్గాజం. సో అయితే చాలా మంది బయటికి చెప్పుకోలేని అతిపెద్ద సమస్య. అంటే ఇంతవరకు స్త్రీలకు సంబంధించి ప్రపంచానికి తెలిసిన సమస్య ఇది ఒకటే. అంటే వాళ్ళలో సరిగ్గా ఆర్గాజం రాదు, వాళ్ళు చెప్పుకోలేరు, చెప్పరు, వాళ్ళు నటిస్తారు, ఊరికే లేకపోయినా కూడా వచ్చినట్టుగా నటిస్తారు. సో దీనివల్ల ఎందుకు ఇది అడగాల్సి వస్తుందండి మ్యామ్, క్రమంగా భార్యాభర్తల మధ్య గొడవల కారణం అవుతుంది. అంటే అసంతృప్తి, మాకు సాటిస్ఫాక్షన్ లేదు అని. నేను ఒక టిపికల్ కేసు చెప్తాను మేడం. మా ఒక కొలీగ్ దగ్గరికి ఆయన దగ్గర పనిచేసి ఒక అమ్మాయి వచ్చింది. ఇంకొక అబ్బాయిని అంతకుముందు పెళ్లి చేసుకుంది అనమాట, అదే ఆఫీస్లో ఉండే అబ్బాయిని. సో ఒక 6 months 1 year తర్వాత వచ్చింది మళ్ళీ. వచ్చి సార్ నేను ఆ అబ్బాయికి విడాకులు ఇద్దాం అనుకుంటున్నానండి. అదేంటమ్మా మీరిద్దరు చక్కగా ఉంటారు, ఏ గొడవ లేదు, నేను నన్ను కొడుతున్నాడా తిడుతున్నాడా అంటే చాలా మంచోడు అండి, అసలు నా జోలికే రాడు, అంత బాగుంది, మరి ఏంటి ప్రాబ్లం అంటే చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ నేను అతని వల్ల సాటిస్ఫై అవ్వట్లేదండి, నేను కనుక సాటిస్ఫై కాకుండా రేపు ఏ అక్రమ సంబంధాలు ఇట్లా పక్క చూపులు చూశాను అనుకోండి, అది ఇంకా డేంజర్ అవుతుంది. సో వద్దండి నాకు అతనితో, నేను విడాకులు కావాలని అడిగి తీసేసుకుందండి. షాక్ మా అందరికి. అంటే ఇట్లాంటి కారణం అవుతుందా ఈ ఆర్గాజం అనేది? వీటి కారణం ఛాన్స్ ఉందా? ఇట్లాంటి సిచ్యువేషన్స్ యాక్చువల్లీ మన కంట్రీలో ఎవ్వరు బయటపడరండి, అన్ఫార్చునేట్లీ. మీరు చెప్పిన సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో చాలా ఆనెస్ట్ పర్సన్, తన ఇట్లా చెప్పి మంచి, కానీ నాకు ఇది రీజన్ అని చెప్పి తన బయటికి రాగలిగారు. మన కంట్రీలో అప్బ్రింగింగ్ అంటే ఎట్లా పెంచారు, లేదా మనకి చిన్నప్పటి నుంచి అన్ని ఎట్లా చెప్పుకుంటూ వచ్చారు పేరెంట్స్, లేదా మనం వినుకుంటూ మన పెరిగిన సొసైటీలో ఉన్న సిచ్యువేషన్లో 90% ఆఫ్ ద విమెన్ దీని గురించి మాట్లాడారు. ఆడవాళ్ళ మధ్యలో ప్రాబబ్లీ మాట్లాడుకుంటారేమో. నేను ఆల్మోస్ట్ నా 20 years ఎక్స్పీరియన్స్లో ఒక్కళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి మేడం మాకు ఆర్గాజం రావట్లేదు అని అడిగే విమెన్ అయితే లేరు. చాలా రేర్. పిల్లలు కలగట్లేదని ఫీల్ అవ్వడమే తప్ప, ఎంతసేపు ప్రెగ్నెన్సీ రావట్లేదనే తప్ప రావట్లేదు అన్న వాళ్ళైతే లేరు. అయితే స్టాటిస్టిక్స్ వైజ్ చూసుకుంటే కూడా మీరు చెప్తున్నారు ఈ డివోర్స్ కి ఈ రీజన్ అనింది మన కంట్రీలో చాలా తక్కువ. ఈ మధ్య బయటకు వస్తున్నారు. వేరే కంట్రీస్ లో మీరు చూస్తే అబ్రాడ్ లో చాలా డివోర్సెస్ కి ఇదే మెయిన్ ప్రైమరీ రీజన్ ఉంటుంది. ఇంకోటి మేడం, అంటే మన దగ్గర కూడా అది కారణం అనేది బయటికి చెప్పరు కానీ దాని వల్ల అసంతృప్తి మొదలవుతుంది. ఫస్ట్ పార్ట్నర్ మీద ఒక రకమైన అనాసక్తి, కేర్లెస్నెస్, ఇది మొదలైన తర్వాత వాళ్ళ మధ్యలో ఉండే రిలేషన్ దెబ్బతినడం ద్వారా అది ఇంకెక్కడికో లీడ్ అవుతుంది, వేరే గొడవలకు కారణమై ఆ గొడవల వల్ల వీళ్ళు విడాకులు తీసుకుంటారు. కానీ రీజన్ ఇదనే విషయం వీళ్ళకి తెలియదు. అట్లా. సో ఇందులో ఏంటంటే అండి, బేసిక్గా ఒకటి ఆడవాళ్ళు చేసేది ఇష్టపడి చేయాలి, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్, వాళ్ళ మైండ్లో ఏదో బ్లాక్ ఉంటుంది, ఫర్ ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు. ఆ ఉన్న బ్లాక్ ని తీసి పార్ట్నర్ తో కమ్యూనికేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి ఏమైనా కౌన్సిలింగ్ ఉంటుందా మ్యామ్? కౌన్సిలింగ్స్ ఉంటాయండి, సైకోసెక్షువల్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. ఎవరు ఇస్తారు అది? సైకాలజిస్ట్ ఇస్తారు. సైకాలజిస్ట్ ఇస్తారు. ఏంటి ప్రాబ్లం అనేది వాళ్ళు డీటెయిల్డ్ గా కనుక్కొని యాక్చువల్లీ ఇస్తారు. ఆర్గాజమ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాజమ్స్ ఉంటాయి. అంటే ఏంటంటే ఇప్పుడు విమెన్ జెనైటల్ ఆర్గన్స్ చూస్తే క్లైటోరిస్ అన్న ఒక పార్ట్,
వెజైనాలో కొన్ని పార్ట్స్, సర్విక్స్లో కొన్ని పార్ట్స్, ఈ అన్నిట్లోనూ నర్వ్ ఎండింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే అంటే మనకి ఏదైనా చల్లగా పట్టుకుంటే జల్లు మన ఒకసారి ఎట్లా అనిపిస్తుందో అట్లానే అక్కడ నర్వ్ ఎండింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే సో పార్ట్నర్తో కలిసినప్పుడు ఆ ఫ్రిక్షన్ వల్ల వాళ్ళకి ఆ నర్వ్ ఎండింగ్ స్టిమ్యులేట్ అయ్యి ఆర్గాజం అని వస్తుంది. ఓకే మెన్కి ఏంటంటే ప్రతిసారి కలిసినప్పుడు వాళ్ళ ఎండ్ లేదా క్లైమాక్స్ అనేది ఆర్గాజంలోనే ఎండ్ అవుతుంది. అంతే కదా. విమెన్ కి అట్లా ఎండ్ అవ్వాలి అంటే వాళ్ళు ఫస్ట్ పార్ట్నర్ తో కమ్యూనికేట్ చేయాలి. ఓకే వాళ్ళు చేసేది ఏదో చేసాము అయిపోయింది అన్నట్టు ఉండకుండా వాళ్ళు చేసేది ఇష్టపడి చేయాలి. రైట్ మెంటల్ బ్లాక్ అనేది ఏదైనా ఉంటే స్పెసిఫిక్ రీజన్, ఆ రీజన్ తీసేయాలి. ఓకే ఆ పెయిన్ అనేది ఏదైనా ఉంది అంటే అడ్రస్ చేసుకుని వదిలేయకుండా ఫస్ట్ ఆ పెయిన్ని కూడా అడ్రస్ చేయాలి. అండ్ ఆర్గాజంలో ముందు ఫోర్ ప్లే అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిశారు, టుగెదర్ 2-3 మినిట్స్ ఉన్నారు, అయిపోయింది అన్నట్టు ఉండకూడదు. ఇందులో యాక్చువల్లీ మేల్ పార్ట్నర్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మగవాళ్ళు వైఫ్తో కలిసాము మనది అయిపోయింది అన్నట్టు కాకుండా అరే తన కూడా ఇష్టపడుతుందా అనేది ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. సో అది వాళ్ళు మాట్లాడి టైం స్పెండ్ చేసి ఇష్టంగా చేసినప్పుడే ఫైనల్లీ విమెన్కి కూడా ఆ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. అండ్ అది మన కంట్రీలో మనం చూస్తే స్టాటిస్టిక్స్ వైజ్ ఆల్మోస్ట్ ముగ్గురులో ఒకళ్ళకి కూడా ప్రాబ్లీ రావట్లేదు, లేదా 50% విమెన్కి వస్తుంది, 50% ఉండదు. ఇది చాలా అన్ఫార్చునేట్ ఫ్యాక్ట్. కానీ చాలా మందికి అంటే ఏంటో తెలియదు. అండ్ ఇందులో పెద్ద విషయం ఏముంది, ఎందుకంత పెద్ద విషయం చేస్తున్నారు, దీనికి విడిపోవాల్సిన అవసరం ఏముంది, వాళ్ళకి సంబంధించిన విషయం మనకు కాదు అనుకునే అన్నట్టుగా కూడా చాలా అలాగే ఉంటుంది. అందుకే వాళ్ళకి ఈ ఆర్గాజం అంటే ఏంటి తెలియదు అసలు. అండ్ ఆడవాళ్ళు ఇంకా ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు కొంచెం వెళ్ళి ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తున్నారు. కానీ ఒక 10-20 సంవత్సరాల క్రితం పేరెంట్స్ తోనే డిస్కస్ చేసేవారు. తల్లికి వెళ్ళి చెప్పగానే తల్లి ఏమంటది, నీ తలకాయ అలాంటిది తల్లికి కూడా తెలియదు, అట్లా ఎవరికి తెలియదు కదా. అవును. సో అట్లా అయిపోవడం వల్ల ఏంటి అంటే ఇంకా ఎవరు కూడా దాన్ని ఫోకస్ చేసి అరే ఇది ఒక ప్రాబ్లం అన్నట్టు వాళ్ళకి అర్థం కావట్లేదు బేసిక్గా. సో అందుకని దాన్ని ఎవరు అడ్రస్ చేయట్లేదు, దాని గురించి ఎవరు మాట్లాడలేదు. రఫ్గా ఒక క్వశ్చన్ అడుగుతాను మ్యామ్, ఎంతసేపు చేస్తే స్త్రీ సుఖపడుతుంది అనేది ఏమన్నా ఉంటుందా? ఇది ఆర్గాజంకి వస్తుంది అనేది ఏమన్నా ఉంటుందా? అందరికి డిఫరెంట్ అండి, ప్రతి కపుల్ కి డిఫరెంట్. అది రఫ్లీ ఈ ఇంటర్కోర్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలవడం లేదా పార్ట్నర్స్ కలవడం అనేది ఒక 3 minutes నుంచి 10 minutes మధ్యలో ఉంటుంది. స్టడీస్ చెప్పేది రఫ్లీ 2-3 minutes కన్నా ముందే. లేదంటే ఓన్లీ ఇంటర్కోర్సా? ఇంటర్కోర్స్ అంటే భార్యాభర్తలు కలవడం అనేది ఇంక్లూడింగ్ ఫోర్ ప్లే. అది మళ్ళీ అది ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క కపుల్ కి డిఫరెంట్ ఉంటుంది. ఇది కలిసినప్పుడు less than 1 minute లేదా 2 minutes కన్నా ముందు వీర్యం బయటకు వచ్చేస్తే దాన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. సో దానికి డెఫినెట్ గా మేల్ పార్ట్నర్ అన్న వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ 2 to 8 minutes మధ్యలో యూజువల్లీ ఉన్న వాళ్ళందరికీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది నార్మలే. అంటే డ్యూరేషన్ అంటే కలవడం అన్న పీరియడ్ అది నార్మలే. ఇంకా అందులో కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి డిఫరెంట్ గా వస్తుంది. అందులో నేను చెప్పినట్టుగా వాళ్ళు పార్ట్నర్ తో కమ్యూనికేట్ చేసి దాన్ని ఇంకా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళు ఇష్టపడి చేస్తున్నప్పుడే వాళ్ళు తెలుసుకోగలుగుతారు ఏది ఏంటి అనేది. మగవాళ్ళకి ఫస్ట్ టైం వచ్చేస్తుంది, ఆడవాళ్ళకి అట్లా ఉండదు. వాళ్ళు బాగా పర్సన్తో హస్బెండ్తో బాగా కన్వీనియంట్గా మాట్లాడి చెప్పి వాళ్ళు ట్రై చేసినప్పుడే డిఫరెంట్గా వాళ్ళు ఫైనలీ ఆర్గాజం అనే దానికి యూజువల్లీ రీచ్ అవుతారు. సో మ్యామ్, పురుషుల కంటే వయాగ్రా ఇలాంటివన్నీ ఉంటాయి. సో అట్లా ఉమెన్ కూడా ఈ ఇంట్రెస్ట్ వాళ్ళకి కూడా కలగడానికి సాటిస్ఫై అవ్వడానికి మన టాబ్లెట్స్ ఉంటాయా? కొన్ని యాక్చువల్లీ ఉన్నాయని వస్తున్నాయండి, వాటికి ఇంకా ఎవిడెన్స్ అయితే ప్రూవెన్ లేదు. లేడీస్లో ఇది ప్రూవెన్గా పనిచేస్తుంది అని సైంటిఫిక్ ఎవిడెన్స్తో ఉన్నదైతే లేదు. అయితే ఒక పర్టికులర్ సెగ్మెంట్ మెనోపాజ్ అయిపోయిన వాళ్ళలో మాత్రం టెస్టోస్టిరాన్ హార్మోన్, లిబిడో అంటే ఇది ఎవరికైతే డిజైర్ అంటారు కోరిక కలగట్లేదో వాళ్ళకి, లేదా కలవాలని ఫీలింగ్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెస్టోస్టిరాన్ హార్మోన్ ఇస్తే కొంతవరకు వాళ్ళకి అలా ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఆ కంప్లైంట్స్ అని ఎవిడెన్స్ అయితే ఉంది. ఓకే ఓకే ఓకే. సో మొత్తానికి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి, ఇంకా దీని మీద చాలా మాట్లాడాల్సింది. సో మనం ఒక్కొక్క సబ్జెక్ట్ మీద పర్టికులర్గా మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేద్దాం మ్యామ్. సో నేను ఈ టాపిక్ ఎంచుకోవడానికి మళ్ళీ కూడా చాలామంది అపార్థం చేసుకుంటారేమో, వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, స్త్రీ లైంగిక ఆరోగ్యమే ప్రపంచ ఆరోగ్యం బాస్. వాళ్ళు బాగుంటే అంటే మనం అనుకుంటే వాళ్ళది ఏముంది అంటే ఎట్లా ఉంటుందంటే మన పురుషుల తీరు, స్త్రీకి ఇంట్రెస్ట్ లేదంటే పడుకుంటా లేదు నడు
అని బలం అంటే మ్యారిటల్ రేప్. కరెక్ట్. అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే స్త్రీకి ఏది ఉండదు, ఆబ్జెక్షన్స్ కానీ అనారోగ్యాలు కానీ అనాసక్తి అదే లిబిడో ఇట్లాంటివి ఏమి ఉండదు. వాళ్ళు పడుకోమంటే పడుకోవాలి, అంతే, మన పని అయిపోయినా వెళ్ళిపోవాలి. సో ఈ మ్యారిటల్ రేప్స్ ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి స్త్రీకి కూడా ఒక మనసు ఉంటుంది, ఆమె ఆలోచిస్తుంది, ఆమెకు కోరికలు ఉంటాయి, కలుగుతాయి. దాని నుంచి మగవాడు ఆలోచించాలి. ఆమెను గైనకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి, ఆండ్రాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి, సైకాలజిస్ట్ ముఖ్యంగా, ఎందుకంటే సైకోసెక్సువల్ కౌన్సిలింగ్. ఎందుకంటే మన దేశంలో అనేక ఆచారాలు కట్టుబాట్ల మధ్యలో ఆడపిల్ల పెరుగుతుంది, వాళ్ళకు బోల్డ్ అన్ని మెంటల్ బ్లాక్స్ ఉంటాయి. అవేంటో తొలగించుకుంటే సంసారం బాగుంటుంది, భార్యాభర్తల బంధం బాగుంటుంది, విడాకుల సంఖ్య తగ్గుతుంది. అందరికీ ఈ విషయం తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఈ సిరీస్ కంటిన్యూ కూడా చేస్తాము. థ్యాంక్ యూ డాక్టర్. అంటే మీరు తప్పుగా అనుకోకుండా ఈ విషయాలన్నీ అంటే లెట్స్ టాక్ అనేది నా ఆలోచన మ్యామ్. లెట్స్ ఉమెన్ ఆల్సో టాక్. ఎందుకంటే వాళ్ళు సగం ఆకాశంలో సగం అవకాశంలో సగం ఇందులోనూ సగం వాళ్ళకి ఇవన్నీ అవగాహన రావాలి, తెలియాలనే ఉద్దేశంతోనే ఇది చేస్తున్నాం మ్యామ్. సో మీరు కూడా మహిళా సోదరి మనల్ని ఎవరైనా మహిళలంతా దయచేసి మేడం కాల్ చేయండి, మీ సమస్యలు చెప్పుకోండి, హ్యాపీగా నిరభ్యంతరంగా. మ్యామ్ అపోలో హాస్పిటల్లో ఉంటారు హైదరాబాద్లో, చక్కగా వెళ్ళి కలవండి, లేదా ఫోన్లో మాట్లాడండి. మీకు కావాల్సిన ట్యాబ్లెట్లు అవసరమైతే ఇక్కడి నుంచి పంపిస్తారు. లోకల్ అపోలో సెంటర్ లేని ఊరు లేదు, మెడికల్ షాప్ లేదు. సో అక్కడికైనా మీరు వెళ్ళి మేడం స్లిప్ రాసి మీకు వాట్సాప్ చేస్తారు, మీ ఊర్లో కూడా మీరు తెచ్చుకోవచ్చు. నిరభ్యంతరంగా నిస్సంకోచంగా మేడంతో మాట్లాడండి, అంతేగా. సో మీరు ఫైనల్ మీ ఇంటర్వ్యూ ద్వారా ఆడవాళ్ళందరికీ అట్లీస్ట్ ఒక్కటైనా మంచి మెసేజ్ వాళ్ళకి అంది, భయపడకుండా బయటికి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోగలిగితే ఐ బి వెరీ హ్యాపీ. మీ సంసారం కాపాడుకోవాలి అంటే, మీ కాపురం నిలబెట్టుకోవాలి అంటే ఇలాంటి ఇంటర్వ్యూలు చూడండి, ఈ అవగాహన పెంచుకోండి. ఇదే సెక్స్ ఒక కాపురం నిలబడాలంటే మంచి లైంగిక ఆరోగ్యం ఉంటేనే కాపురం బాగా నిలబడుతుంది. ఆ విషయం మీద మీకు అవగాహన రావాలని ఇంటర్వ్యూ. సో ఇలాంటివి మరిన్ని ముందు చేద్దాం. మీ కామెంట్స్ ఏమైనా ఉంటే, మీకున్న సమస్యలు ఏమైనా ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కింద రాయండి, మేడం వాటికి ఆన్సర్ ఇస్తారు నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.